సేపు మనం దేవుని సన్నిధిలో వాక్యం వింటాం. ఓపికగా మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా కూర్చున్నందుకు మీకు చాలా వందనాలు. మొదటి సందేశాన్ని కూడా మనము పూర్తి చేసుకోగలిగాం. అసలు ఇప్పుడు నేను ఎందుకు ప్రారంభిస్తున్నాను తెలుసా? మన టోటల్ మీటింగ్ ముగించాలంటే నేను ప్రారంభించాను, అంతే కదా. మొత్తం అయిపోవాలంటే నేను ప్రారంభిస్తేనే మొత్తం మీటింగ్ అయిపోయింది. అందుకని ప్రారంభించి ముగింపు చేసుకుందాం. ఉన్నవాళ్ళు మనసు ఏడబెట్టి అంటే వాక్యం మీద పెట్టి కొద్దిసేపు కానీ మన హృదయాన్ని ఇక్కడ ఉంచగలిగితే మనకి మన స్థానిక సంఘానికి ఆశీర్వాదకరమైన కొన్ని మాటలు మనం వినడానికి అవకాశం ఉంటుంది. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీరు ప్యాక్ చేసుకోండి, చిన్నగా ప్యాక్ చేసుకుంటా ఉంది. ఓకే, మీకు టైం కలిసి వచ్చింది. మైకోళ్ళు ప్యాక్ చేయబాకండి. 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. అందరికి తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడి చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వినికుల్లో దీవించుకోవాలి. చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులు, మరోసారి నా హృదయపూర్వక వందనాలు. మనం చదువుకున్న ఈ లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు అనే గొప్ప దైవజనుని ద్వారా కొన్ని సంఘాలకు పత్రికలు రాయబడ్డాయి. వాటిలో ఈ పత్రిక కూడా చాలా అద్భుతమైన పత్రిక. ఈ పత్రికలో ఉన్న సత్యాలు ప్రతి స్థానిక సంఘం నేర్చుకోవాలి, ప్రతి స్థానిక సంఘం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆ కారణాన్ని బట్టి ఇవన్నీ మనకి వ్రాత రూపంలో తీసుకొచ్చి గ్రంథస్థం చేసి దేవుడు మనకు అందించాడు. ఒక సంఘం అని అన్నప్పుడు దేవుడు సంఘం కోసం ఏం చేస్తాడు అన్న విషయాలను మనము మొదటి 3 అధ్యాయాల్లో చదివితే, ఈ మొత్తం 6 అధ్యాయాలు ఉంటాయి ఎఫెసీ పత్రికలో. మొదటి 3 అధ్యాయాలు చదివితే ఆ 3 అధ్యాయాల్లో ఏముంటుందంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము, దీవెన, బహుమానము అనేది మొదటి 3 అధ్యాయాల్లో ఉంటుంది. ఇక మిగిలిన 3 అధ్యాయాల్లో 2వ భాగంగా మనం చదువుకుంటే ఈ ఆశీర్వాదం పొందుకునే మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను మనం తప్పకుండా నెరవేర్చాలి. ఒక ఇంట్లో పుట్టామంటే మనకు తెలియకుండానే ఆ ఇంట్లో ఉన్నవన్నీ మనకు వచ్చేస్తాయి తెలియకుండానే కదా, అంతే కదా. ఆ ఇంట్లో వాడికి ఆల్రెడీ ఒక 10 ఎకరాల పొలం ఉందనుకో, ఆ ఇంట్లో పుట్టాడు అనుకో, వాడు అప్పుడే పుట్టాడు, వాడేమో ఎకరాల పొలాలు సంపాదించినాడు కాదు, పాడు కాదు, కానీ శుభ్రంగా అన్నం తింటాం మొదలు పెడితే ఆ పొలంలో నుంచి వచ్చిన భోజనం తినడానికి అవకాశం ఏర్పడదు. ఎందుకంటే అక్కడ పుట్టాడు కనుక. అలా అని చెప్పి ఓరొక బోధిని బజార్లు ఎమ్మడి తిరిగితే కుదరదు. తినటం తెలిసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఇంటికి సంబంధించిన కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏదో ఒక పని, ఏ పని లేదనుకో, అరే ఇక్కడ కూర్చోరా, నువ్వు కొద్దిసేపు ఉండు, నేను ఇంటికి పోయేస్తా, అన్నం తినొస్తానంటే ఆ పోయి వచ్చిన దాకా నువ్వు కూర్చొని ఉండాలి. కాబట్టి మనకు అప్పచెప్పిన చిన్న బాధ్యత అయినా మనము చెయ్యాలి. ఇప్పుడు ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. సంఘంలో దేవుడు మనకి ప్రతి దీవెన, ఆశీర్వాదము మనకి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. మొదటి భాగాల్లో చదువుకుందాం. చూడండి, ఒక వచనం చదువుకుందాం. 3వ వచనం చదువుతాను. మొదటి అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఏ ఆశీర్వాదం ఇచ్చాడని ఉంది అక్కడ, ప్రతి ఆశీర్వాదం అని. అక్కడ అక్కళ్ళు ఎండలో కూర్చున్నట్టున్నారే, 2 లైన్లు ఎండలో కూర్చున్నారమ్మా. ముందుకు గాని వెనక్కి, ముందుకు రండి, వెనక్కి ఎందుకులే, ముందుకు రండి.
వాళ్ళని ఎండలో కూర్చోబెట్టడం మంచి పద్ధతి కాదు. కొద్దిగా పెద్దోళ్ళలాగా ఉన్నారు. ముద్దు సర్దుకొని కూర్చోండి. రైట్. ఎండలో ఉన్నవాళ్ళు నీళ్ళలో ముందు కూర్చోండి. అక్కడ ఆశీర్వాదం అని చెప్పిన దగ్గర ఏముందో తెలుసా? ప్రతి ఆశీర్వాదం అని ఉంది. ఎన్ని ఆశీర్వాదాలంట? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తన బిడ్డలకి ఇస్తున్నాడు. అలాగైతే వినండి జాగ్రత్తగా. ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు మనకి కొన్ని బాధ్యతలన్నా ఉంటాయా? ఉండవా? ఉండాలి, తప్పకుండా ఉండాలి. బాధ్యతలు ఉంటాయి. ఈ చాలా రకాలైన బాధ్యతలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే బాధ్యత ఒకే ఒక్క బాధ్యత. ఎక్కువ చెప్పం మనం ఈరోజు. ఒక్క బాధ్యతను గురించి మాట్లాడుకుంటాం. ఏమిటా ఒక్క బాధ్యత అని అంటే, దేవుడు మనకిచ్చే ఐక్యతను కాపాడుకోవటం అనే బాధ్యత. దేవుడు మనకిచ్చిన ఐక్యతను కాపాడుకోవాలి. ఈ ఒక్క బాధ్యతను మనం చాలా జాగ్రత్తగా నెరవేర్చవలసిన అవసరత ఉంది. చదువుకున్నాం కదా మనము 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చదివాం? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మదేవుడు మనకి ఏమిస్తున్నాడంట? ఐక్యత ఇస్తున్నాడు. దానిని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దానిని మనము కాపాడుకోవాలి. కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఐక్యతను కాపాడు. ఏం ఐక్యత ఇచ్చాడు దేవుడు? చదువుకుందాం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 దగ్గర నుంచి చదువుతున్నా చూడండి. ఆయనే మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఆ మన ఉభయులను ఏకం చేసిన ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని మనం చదువుతున్నాం. అలాగైతే మీకును మాకును మధ్య అని అంటున్నాడు. మీకును మాకును మధ్య అంటే అర్థం ఏంటో తెలుసా? మీకును మాకును మధ్య అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఎఫెసీ సంఘం అన్య జనుల్లో నుంచి రక్షణ పొందిన సంఘం. మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఏమన్నది? ఎఫెసీ సంఘం అన్య జనుల్లో నుంచి రక్షణ పొందిన సంఘం. మీకు అన్నాడు అంటే వాళ్ళు అన్నమాట, అన్ని జనుల నుంచి రక్షణ పొందిన. మాకు అన్నాడు. మాకంటే ఎవరు? వీళ్ళు యూదులు. యూదులు. అలాగైతే జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు యూదుల్ని అన్ని జనుల్ని వేరు చేసే ఒక పెద్ద అడ్డుగోడ ఒకటి ఉంది. ఈ అడ్డుగోడే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం. ఆజ్ఞలు ఏమేమి ఉంటాయంటే మీరు అది చేయండి, ఇది చేయండి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఉంటాయి. ఇంతకీ ఈ ఆజ్ఞలన్నీ ఎవరి అని కానీ మనం చదివితే ఆజ్ఞలకు అన్ని జనులకు అసలు సంబంధమే లేదు. ఆజ్ఞలకు అన్ని జనులకి సంబంధం లేదు. అన్ని జనులకు ఆజ్ఞలతో అసలు ఏ సంబంధము లేదన్నమాట. అవన్నీ ఎవరికి అంటే ఇశ్రాయేలు ప్రజలకే. ఈ విషయం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. వీరు ఇశ్రాయేలీలు అని ఉంటుంది. వీరు ఇశ్రాయేలీలు అని మొదలుపెట్టి తర్వాత వాళ్ళని గురించి కొన్ని మాటలు చెప్తాడు. అది చదివితే చాలా బాగుంటుంది. చదువుదాం. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము, వాగ్దానము. తీసారా? సరే, నేను తీస్తాను. 9:4. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చన ఆరాధనలను, వాగ్దానములు వీరివి. మనకి సున్నా. అవన్నీ వాళ్ళకి, మనకేం లేవు. ధర్మశాస్త్రం వాళ్ళకే, వాగ్దానం వాళ్ళకే, అర్చన వాళ్ళకే, ఆరాధన వాళ్ళకే,
అన్ని వారికి వాగ్దానాలు వాళ్ళకి, ప్రతిదీ. మనకేమి లేవు. అన్ని జనులు దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం పెద్ద ఆటంకం అన్నమాట. అందుకని క్రీస్తు ప్రభు రాకడలో జరిగిన సంగతి ఏందో తెలుసా? అన్ని జనులను ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి తీసుకొచ్చి పాపక్షమాపణ ఇలాగపోతుంది కనుక ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసి, అంటే క్రీస్తు ప్రభువులో మనందరిని ఏకం చేశాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చాక సంఘం ఏర్పడింది. అది దేవుని సంఘం అని పిలుస్తాం, క్రీస్తు ప్రభు యొక్క సంఘం అని పిలుస్తాం, నూతన నిబంధన సంఘం అని కూడా పిలుస్తాం. ఈ సంఘంలో ఎవరుంటారు అని అంటే యూదులు ఉంటారు, అన్ని జనులు కూడా ఉంటారు. అంతకుముందు వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి అవకాశమో లేదన్నమాట. కాబట్టి ఈ అవకాశం లేని దాన్ని దేవుడు అవకాశాన్ని కల్పించి చక్కగా ఆయన శిలువ రక్తము ద్వారా మనలను సమాధానం చేశారు. కాబట్టి మీరు మనం ఏమయ్యాం? ఏకమయ్యాము. దీన్ని బైబిల్ భాషలో ఏమంటారంటే సమాధానము. ఏమంటారు దాన్ని? ఒకప్పుడు దేవునితో లేదు మనకు సమాధానం, దేవునితో సమాధానం ఏర్పడింది. దేవునితో మాత్రమే కాకుండా యూదులతో కూడా మనకు దేవుడు సమాధానం. దీన్ని ఐక్యత అని పిలుస్తారు. ఇప్పుడు విశ్వాసులు ఒక ఐక్యత కలిగి ఉన్నారు. ఒక ఐక్యత ఏంటంటే యూదులతో ఐక్యత. ఇక రెండవ ఐక్యత ఏంటో తెలుసా? రెండవ ఐక్యత సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య కూడా ఏముండాలి? ఆ ఐక్యత ఉండాలి. కాబట్టి ఒకరి మధ్య ఒకరికి కూడా ఐక్యత ఉండాలి. ఈ ఐక్యతను గురించి ప్రభువారు ఒక అధ్యాయం రాశాడు. ఇక్కడ 4వ అధ్యాయం అంతా అదే ఐక్యతను గురించే రాశాడు. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి. మనందరం దీన్ని చదువుకొని నేర్చుకొని ఊరికే తలకాయ ఊపటం మాత్రమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలి. దాన్ని ఏం చేయాలి? మనం ఆచరణలో పెట్టాలి. అందువల్ల దేవుడు ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. 3:6 కూడా చూడండి. 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఈ అద్భుతమైన సంగతిని చెప్తున్నాడు. ఈ మర్మం మీద అనగా అని అన్నాడు, అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను ఇప్పుడు వాగ్దానములో పాలువారునై ఉన్నారు. అంతకుముందు మనకు వాగ్దానాలు లేవు. క్రీస్తు ప్రభు వచ్చాక ఇప్పుడు మనకు కూడా వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు శిలువ రక్తము ద్వారా, శిలువ కార్యం ద్వారా మనలను ఐక్యం చేశాడు. ఈ విషయాల్ని మనం ఏం చేయాలంటే ఆ ఐక్యతను కాపాడుకోవాలి. ఆ ఐక్యతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. రైట్. మనందరికి ఇష్టమే ఉంటది. అవునన్నయ్య, నేను కూడా ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నాకు కూడా ఇష్టమే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఐక్యతను కాపాడుకోవాలి అనుకునే వాళ్ళ దగ్గర ఈ లక్షణం ఉండాలి. ఏ లక్షణం ఉండాలో గ్రంథంలో మనం చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయం మనం ఇప్పుడే చదివామా? ఆ చదివిన వచనాలు మళ్ళీ చదువుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుకున్నాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయము సాత్వికముతో నడుచుకోవాలి. సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. ప్రభువుని బట్టి ఖైదీనండి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను అని అన్నాడు. కాబట్టి మన దగ్గర ఉండాల్సినవి ఏందో తెలుసా? ఐక్యతను కాపాడుకోవాలి అని అంటే సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. అక్కడే మనం చదివితే దీర్ఘశాంతం ఉంది. ఒకరినొకడు సహించుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలంటే ప్రేమతో ఒకరినొకడు, 2వ వచనంలో ఆ మాట ఉంది, ప్రేమతో ఒకరినొకడు సహించుకున్నాడు అన్నాడు. ఈ ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కూడా చూపించాలి. మనం ఏం చేయాలంట? శ్రద్ధ చూపించాలి. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ అంటే ఎంత గొప్పదో మనం గమనించాలి. మా అమ్మకు పెళ్లి అయినప్పుడు మా నానమ్మ అంటే వాళ్ళ అత్తమ్మ ఆమెకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. అమ్మ, నేను కాపురానికి వచ్చినప్పుడు మా నానమ్మ చెబుతుంది మా అమ్మకి, కోడలకి, అత్త చెబుతుంది, నేను కాపురానికి వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చుకున్నాను పప్పు చేసుకోవడానికి అని ఒక సట్టి చూపించింది, మట్టితో చేసిన సట్టి. కాబట్టి ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నానమ్మా, నువ్వు కోడలుగా వచ్చావు మా ఇంటికి, చదువుకున్న అమ్మాయి, మేమంతా చదువులేని వాళ్ళం అనగానే మా అమ్మ కొద్ది గుబ్బిపోయింది. ఓహో, నన్ను మెచ్చుకుంటుంది అనుకో. ఇక దీంట్లో నుంచి ఇక కూరలు చేయమా, ఈరోజు మొదటి రోజు పప్పు చేయమని చెప్పి. మా అమ్మ వాళ్ళకి ఇంటికాడేమో అల్యూమినియం పాత్రలు అలవాటు. పప్పు ఉడకబెడితే చూస్తారు, ఉడికితే ఉడికినట్లు, లేకపోతే పప్పు గుద్ది తీసుకొని దంచి వదిలిపెట్టింది మా అమ్మ.
అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అల్యూమినియం పాత్ర కాదు, ఏం పాత్ర ఉంది? దానికి దీనికి తేడా తెలియదు మా అమ్మకి. సరే అత్తమ్మ, నువ్వు కాపురానికి వచ్చినప్పుడు అన్నావు కదా మంచి గట్టిదా ఉంటుంది అనుకుంది మా అమ్మ. పప్పు సరిగ్గా ఉడకలా, ఇంకా వడ్డించిపోతుంది, తాలింపు వేయాలి కదా. ఆ పప్పు కొద్ది తీసుకొని ఇట్లా 2 దెబ్బలు కొట్టగానే కింద మొత్తం ఊడిపోయి పైన మంగళం ఒకటి మిగిలింది. మనకి తెలియకపోతే ఏం చేస్తాం? మనం అన్ని పగలు కొట్టుకుంటాం. ఒక సామెత ఉంది మనకు, పాత సామెత, ఓలి తక్కువని. ఈ మిగిలిన కథ మీకు తెలుసు. చేసుకుంటే కుండలన్నీ అది అన్నమాట. 10 రూపాయలు మిగులుతాయని కళ్ళు లేని అమ్మాయిని చేసుకున్నట్టు పెళ్ళి. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం 50 రూపాయలు, 10 రూపాయలు తగ్గుతుంది అనుకుంటే 50 రూపాయలు కుండలన్నీ పగలు కొట్టేసి. జాగ్రత్త అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మనం ఐక్యతను గురించి అంత పట్టించుకోం, కానీ ఐక్యంగా ఉండాలంటే నీ దగ్గర ఈ లక్షణాలు లేకపోతే సంఘంలో ఐక్యత ఉండటం సాధ్యమో? ఎవరి దగ్గర ఉండాలంటే అందరి దగ్గర ఉండాలి. వినయం ఉండాలి. మన దగ్గర ఏముండాలి? వినయం. కొన్నిసార్లు సంఘంలో ఇలాంటి మాటలు వినపడతాయి. ఎప్పుడైనా విన్నారేమో మీరు, అయిన చూడండి, నువ్వేంది నాకు చెబుతున్నావు, ఈ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నామంటే మన సంఘంలో ఐక్యత ఉండదు. నువ్వేంది నాకు చెబుతున్నావు అనకూడదు, ఎవరైనా ఎవరికైనా చెప్పచ్చు. అది విచిత్రమైన సంఘం అంటే అది. గుంటూరు జిల్లాలో సేవకుల సదస్సు జరుగుతూ ఉంటది, అన్నోళ్ళు కూడా వస్తూ ఉంటారు. మాకు ఇప్పుడు 3 జిల్లాలు అయినాయి కదా, గుంటూరు, బాపట్ల, పల్నాడు. 3 జిల్లాల నుంచి దైవ సేవకులు వస్తారు. వాళ్ళకి నెల మార్చి నెల మీటింగ్ పెడతా ఉంటాం. దాన్ని నడిపిస్తూ ఉంటాను నేను, అందరినీ నడిపిస్తూ ఉంటాను. ఇంకా ఆ మీటింగ్ నడిపిస్తున్నానంటే అందరికి పైన నాయకుడినేగా, ఇంకా నాకెవరని చెబితే బాగుంటుంది అంటారా? చెప్పొచ్చా? అన్న చెడు బిర్రుగా ఒప్పుతున్నాడు, చెప్పొచ్చా? సేవకులు ఎవరు చెప్పాలా, ఏమి పెద్దలు ఎవరు చెప్పాలా. ఒక సామాన్యమైన అబ్బాయి వచ్చి, నీ వాక్యం నాకు నచ్చలేదు అన్నాడు. ఏదో పొరపాటు జరిగిపోయిందిరని నేను 4 కోరుకుంటున్నా, నీ వాక్యం వల్ల నీ పద్ధతి నచ్చలేదు అన్నాడు. నాకు నా పద్ధతి నచ్చేది ఏంద్రా, నేను ఎవరిని ఏమన్ను, వాక్యం పెద్దకు కూడా అరవను, మైకోళ్ళు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు, అక్కడ కూడా ఏం జరగదు అని అంటా ఉంటే, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఏలిట్ట అంటున్నావు, అది మంచి పద్ధతి కాదన్నాడు నన్ను. నిజంగానే నాకు తెలియకుండానే నేను వాక్యం చెబితే ఇలా అంటున్నానంట. అది నేను కావాలని అనలేదు, కానీ ఆడు చాలా చిన్నోడే. అప్పటి నుంచి ఆ అలవాటుని మార్చుకున్నాను. దీన్ని ఏమంటారంటే, ఎవరైనా చెబితే, పెద్దవాళ్ళు చెబితే సాత్వికంగా అంగీకరించటం. అది మంచి అయినప్పుడు మనం ఏం చేయాలి? చిన్నోళ్ళు చెప్పారా పెద్దోళ్ళు చెప్పారని కాదు, మామూలుగా అది లేదనుకో, మన దగ్గర వినయం సాత్వికం లేదనుకో, అప్పుడు మనం ఏమంటాం తెలుసా? రే నువ్వు ఎప్పుడు రా ప్రభు నమ్ముకుందే అని అడుగుతాం. అన్న నేను పలానా సంవత్సరంలో, ఒరే నువ్వు పుట్టేటప్పటికే నేను అప్పుడు నాకు 20 ఏళ్ళు రా ప్రభులో, నా కాడు జబ్బా కట్టాడి బో గెట్ అవుట్ అనొచ్చు. అంటే ఏముండదు, వాడి మళ్ళీ జీవితంలో మన దగ్గరికి రానే. ఐక్యత ఉండాలంటే ఈ లక్షణాలు ఉండాలి మన దగ్గర. ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరికి షుగర్ ఉంటే వాళ్లే. పక్కోళ్ళు పోయి చెక్ చేయించుకుంటే మన షుగర్ వాళ్ళకేం తెలిసిద్ది? అందుకని మన దగ్గర వినయం ఉందా, సాత్వికం ఉందా, దీర్ఘశాంతం ఉందా, ప్రేమ ఉందా, ఒకరినొకరు సహించగలుగుతున్నామా? అదిగో ముగించమంటుంది అది. శ్రద్ధ కృషి ఉందా? వాళ్ళు మన కోసమే పెట్టింది, ఇంకా జాలు కానివ్వండి అని. ఇవి లేకపోతే ఐక్యత ఉండదు సంఘంలో. ఖచ్చితంగా మన దగ్గర ఇవి ఉండాలి. ఎందుకు ఉండాలి అనంటే, మనము దేవుని పిల్లలం అయిపోయాం. మనందరం దేవుని పిల్లలమైంది ఒక పద్ధతి ద్వారానే. అందుకనే ఈ ఐక్యత. అసలు ఐక్యత లేకపోతే దేవునికి మహిమ, దేవుని నామాన్ని ప్రకటించడానికి సాధ్యమో కాదు. అందుకని బైబిల్లో ఎందుకు మనం ఇవన్నీ కలిగి ఉండాలో ఆ పక్క వచనంలో చెప్తా ఉన్నాడు. చూడండి, 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే శరీరం ఒక్కటే అని అన్నాడు. విన్నారా?
ఈ భూమి మీద దేవునికంటూ ఒక శరీరమే ఉంది. ఆ ఒక శరీరం పేరే సంఘం. 4వ అధ్యాయం 4వ సంఘం ఆయన శరీరం. ఎన్ని శరీరాలు ఉన్నాయి ప్రభుకి? తిరుగులేదు కదండి. ఒకే ఒక శరీరం. సార్వత్రిక సంఘం క్రీస్తు ప్రభు యొక్క శరీరం. మనమెవరు? ఇందాక అన్నయ్య చెప్పారు కదా, మనం అందులో అవయవాలము. అందులో మనం ఎవరో అవయవాలు. ఉదయకాలం చెప్పారు అన్న, గుర్తుందో లేదు, నేనైతే వింటా ఉన్నా. అన్ని ఒకే శరీరములో అనేకమైన అవయవాలు. మనందరం శరీర అవయవాలు. ఒక్క శరీరంలో ఉండే అవయవాలు ఎన్నడూ కూడా ఒకదాని మీద ఒకటి పోరాడుకో. చేతికి కోపం వచ్చి తలను గుద్దితే, ఈ తల మాట ఏంటలేదని గుద్దింది అనుకో, ఎవరికి నెబ్బట్టిద్ది? మొత్తం శరీరానికి నొప్పి వచ్చింది. అవునా? అట్టెప్పుడు జరగదు. విచిత్రం అనమాట. నేను చిన్నప్పుడు బడిలో ఉన్నప్పుడు ఒక కథ చదువుకున్నాను, భలే ఉంటుంది ఆ కథ. ఒకరోజు శరీరంలో ఉండే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నిటికీ కోపం వచ్చిందంట. అన్నిటికీ కోపం వచ్చి ఒక్క దాని మీద స్ట్రైక్ చేసినాయి. ఆ ఒకటి పొట్ట. ఆలోచన చేసినాయంట అన్ని. మరి మనం ఏదో ఒక పని చేస్తున్నాం. ఈ చిటికి నేలు గోరు ఆఖరికి ఏదైనా పంటలు ఇరుక్కుంటే అట్టని చేస్తావా అంటే, గోరుకు కూడా ఏముంది? ఆ పని ఉంది. పొట్ట మాత్రం అసలు ఏ పని చేయట్లా. శుభ్రంగా వేసినట్టుగా అమ్మగా పొట్టలు వేసుకొని కూర్చుంటుంది హాయిగా. మళ్ళీ ఊపిరాడపోతే దానికి మళ్ళీ ఫ్యాన్ పెట్టి విసిరిస్తూ ఉంటది. ఎంత పని చేస్తుంది ఈ పొట్ట అని అన్ని కలిసి పొట్ట మీద అలిగినాయి అంట. అలిగి దానికి ఇక నుంచి అన్నం వేయకూడదు మనం అని నిర్ణయం చేసుకొని ఇంకా అన్నం పెట్టడం మానేసినాయి అంట. మొదటి రోజు అవన్నీ చాలా చప్పట్లు కొట్టుకొని సంతోషపడుతున్నాయి, మనం గెలిచాం, దానికి ఏం వేయలేదని. రెండో రోజు చప్పట్లు కొట్టడానికి చేతులు పైకి లేవట్లే. మూడో రోజు అరవడానికి కూడా నోరు రావట్లే. ఎందుకు ఇట్లా జరిగిపోతా ఉంది? దానికి కదా మనం అన్నం అయిపోయింది అని అంటే, ఆ తర్వాత పొట్ట చెప్పిందంట, ఒరే పిచ్చోళ్ళరా, మీరు అన్నం నాకేస్తున్నారు కానీ అది తిని నేను అరిగించుకొని మళ్ళీ మీ అందరికీ కదా శక్తిని పంపిస్తుంది. అట్లా నేను పంపించబట్టే చేతులు పనిచేస్తున్నాయి, నేను పంపించబట్టే కాళ్ళు పనిచేస్తున్నాయి, నేను పంపించబట్టే మీరు చూడగలుగుతున్నారు, నేను పంపించబట్టే మీరు మాట్లాడగలుగుతున్నారు అని అన్నప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటే, ఓ ఇలా కాదని. ఆ చిన్నప్పుడు ఆ కథ చదువుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే శరీరంలో ఏ అవయవం ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండటానికి వీలు లేదు. అన్నిటికీ ప్రతి దానికి పని ఉందన్నాడు. అందుకని సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి పని ఉంటుంది, ఖచ్చితంగా పని ఉంటుంది. చిన్నదా పెద్దదా అన్నది మనం దేవుడిచ్చిన దాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనం ఏ పని చేయగలిగితే ఆ పని చేస్తారు. ఇప్పుడు నన్ను పిలిచి గబక్కన అబ్బాయి తాడి చెట్టు ఎక్కాలక్కడ మైక్ గట్టు అన్నారు అనుకోండి, మీటింగ్ జరుగుతాయా? నేను తాడి చెట్టు ఎట్టేది లేదు, అది మైక్ కట్టేది లేదు, కాబట్టి మీటింగ్ జరగదు. నాకు చెప్పకూడదు, అవి నాకేం చెప్పాలి? మైక్ ముందు వచ్చి అరువురా అని చెప్తే నేను అరుస్తా. అర్థమైందా? కాబట్టి నేనే చేయాలి, ఏ పని చేయగలను ఆ పని, నువ్వేం చేయగలగో నువ్వు ఆ పని. ఇది లెక్కలు చూసి ఇచ్చేది ఎవరు? మనం కాదు, దేవుడు ఇస్తాడు. అందుకని ఒక శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఏకముగానే ఉండాలి. మనందరం ఒక శరీరం. ఆయన చెప్పిన మాటలు వింటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటది. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే. నిరీక్షణ ఎందుకు పిలువబడ్డారు? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎంత అద్భుతమైన సంగతులు. ఇన్ని ఒకట్లుంటే నువ్వు నేను వేరు అనుకోవడానికి వీలు. నువ్వు నాకు నచ్చవు అంటానికి ఎవరితో అనకూడదు. సంఘంలో స్థానిక సంఘం వినండి జాగ్రత్తగా, ఎవరిని పోగొట్టుకోకూడదు, ఎవరిని వదిలిపెట్టకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు. వాళ్ళు దేవుని సంఘంలో భాగమైనప్పుడు ఒక శరీరములో అవయవాలు. ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ ఏకత్వం కొరకు, ఐక్యత కొరకు మనము ప్రయాసపడాలి. క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఆయన 17వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రార్థన చేస్తాడు. ఆ 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనలో ఏమంటాడు తెలుసా? తండ్రి, నీవు నేను ఎట్ట ఏకమై ఉన్నామో వారు కూడా, నీవు నాకు ఇచ్చిన వారు కూడా ఏకమై ఉండవాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే మనందరం ఒకటిగా ఉండాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. క్రైస్తవ విశ్వాసంలో ఈ తొలిమెట్టు మనకు అర్థం కాకపోతే ఎక్కడికి మనం సువార్త చెప్పిన అసలు అర్థమే కాదు, ఎవరికి అర్థం కాదు.
ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది. ఒక అవయవం ఇంకొక అవయవాన్ని గౌరవించాలి, దానికున్న పనిని బట్టి గౌరవించాలి, దేవుడిచ్చిన వరాలను బట్టి గౌరవించాలి. అందరూ బోధకులు కాదు, అందరూ పరిచారకులు కాదు, అందరూ పెద్దలు కాదు, కొంతమందే ఉంటారు. చదువుకున్న చూడండి, దేవుడు ఇలాగ ఏకత్వాన్ని మనకు అనుగ్రహించి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడం కోసం ఆయన ఏం చేశాడంటే 13వ వచనం చూడండి. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. కాబట్టి జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే సంఘంలో మీరు ఏకంగా ఉంటే ఈ జరుగుతాయి. ఏం జరుగుతాయి? పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. దాని కొరకు దేవుడు ఏం చేశాడంటే పరిచర్య ధర్మం కూడా జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ జరగాలంటే ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను అన్నాడు. కాబట్టి అక్కడ చదివేటప్పుడు చూసారా, ఇందాకేమో అందరు అన్నాడు, ఇప్పుడు మాత్రం కొందరు 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 అన్నాడు. అదే మనం గుర్తుపట్టాల్సింది. అందరికి అన్ని బాధ్యతలు ఉండవు, కొందరికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ రోజు శ్రీనివాసరావు గారికి ఒక బాధ్యత దేవుడు అప్పచెప్పాడు. ఏం బాధ్యత? సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత. ఆయన సువార్తికునిగా బాధ్యత దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన కుటుంబం ఇప్పుడు కొత్త బాధ్యతలోకి వచ్చాడు. కాబట్టి ప్రారంభంలో కొందరు అపోస్తులు, ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, పెద్దలు, పరిచారకులు, వీళ్ళందరూ తర్వాత వచ్చారు. అపోస్తులు, ప్రవక్తలు వాళ్ళ కార్యక్రమం అయిపోయింది, వాళ్ళ పనులు అయిపోయి. ఇప్పుడు అపోస్తులు, ప్రవక్తలు లేరు. వాళ్ళు ఏం చేశారు? ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని చూడండి. 2వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. 2:20 చదువుతాను చూడండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ పేజీలో. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద వాళ్ళు ఏం చేశారంట? పునాది. కాబట్టి దేవుడు వాళ్ళకి అప్పచెప్పిన పని పునాది పని అయిపోయింది. అందుకని దేవుడు వాళ్ళని ఆపేశాడు. ప్రవక్తలు, అపోస్తులు ఇప్పుడు లేరు. ఇప్పుడు మరి సువార్తికులు, ఉపదేశకులు, పెద్దలు, పరిచారకులు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉంటే సంఘం ఏమైందంటే క్షేమాభివృద్ధి. అందుకని సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు కొంతమందిని, అందరినీ కాదు, అది గుర్తుపెట్టుకోండి. కొరింథీ పత్రికలు అంటాడు, అందరు అపోస్తులా కాదు, అందరూ ప్రవక్తలా కాదు, అందరూ అద్భుతాలు చేస్తారా? చెయ్యరు. అందరూ ఉపచారం చేస్తారా? చేయలేరు. దేవుడు కొంతమందికి అప్పచెప్తాడు ఆ బాధ్యతలు. అందువల్ల అది తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే మనకు అర్థమవుతాయో సంఘం ఎట్లుంటది? ఏకంగా ఉంటే ఎదుగుతుంది, ఆశీర్వాదం అక్కడే వచ్చింది. విభేదం ఉందా? ఒకరినొకరు మనం ద్వేషించుకుంటున్నామా? ఒకరంటే ఒకరు పడట్లేదా? సంఘము క్షేమాభివృద్ధి చెందదు. చాలా సంఘాలు క్షేమాభివృద్ధి చెందకపోవడానికి అదే కారణం. ఇక్కడ అన్నాడు కదా దేవుడు, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. అటు చెందాలంటే ఖచ్చితంగా అపోస్తుల పని, ప్రవక్తల పని కదండి, సువార్తికుల పని, ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళు అలా పనిచేస్తూ ఉండగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఆఖరిగా 16వ వచనం చదువు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ప్రతి అవయవము పని చేయాల్సిన అవయవాలు ఏంటి? ప్రతిదీ పని చేయాలి. తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచు ఉన్నది. వాటిని వివరించుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఎంత టైం తీసుకోలేం కానీ అందుకని అంతటితో క్లోజ్ చేస్తున్నాం. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే కదా దేవుడు మనకిచ్చిన బాధ్యతలను చక్కగా చేయాలి. ఫస్ట్ బాధ్యత ఏందో తెలుసా? మన మధ్య ఐక్యతను కాపాడుకో. దేవుడు అన్నాడు, అదిగో మనిద్దరం ఏకమై ఉన్నాం తండ్రి, వీరు కూడా ఏకమై ఉండాలని వీరి కొరకు నేను ప్రార్థన. దీని కొరకు మనం ఏం చేయాలంటే కృషి చేయాలి, ప్రయాసపడాలి, ఐక్యత కొరకు ప్రయాసపడాలి. కొన్నిసార్లు కదా అవతల వాళ్ళు ఐక్యత లేకుండా పోతారు, కానీ మనం వాళ్ళని చిన్నగా కదిలించుకొని వాళ్ళతో ఐక్యతగా ఉండడానికి మనం ప్రయత్నమో ఇది ఎప్పుడైతే చేస్తామో సంఘం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన సంఘం క్షేమాభివృద్ధి చెంది విస్తరించినట్లుగా దేవుడిచ్చిన ఈ బాధ్యతను మనందరం నెరవేర్చి దేవునికి మహిమ తీసుకొద్దాం. అలాగే చేయడానికి ఆత్మదేవుడు మనందరికి సహాయము అనుగ్రహించు కాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి స్తోత్రం, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ
ఒకరిద్దరు దాసులను నిలుపుకొని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాలను బట్టి స్థానిక సంఘం ఆ మాటలను హృదయంలో ఉంచుకొని క్షేమాభివృద్ధి చెందినట్టుగా ఐక్యతను కాపాడుకునే కృపను నీ బిడ్డలకు అందించమని, ఇంకా ఈ గ్రామంలో రక్షణ మారుమనసు లేని వారు నీ వైపు తిరిగి నిన్ను నమ్ముకున్నట్లుగా ఈ స్థానిక సంఘాన్ని ఒక స్తంభంగా నిలుపుకొని మరి ముఖ్యంగా మీ దాసులు శ్రీనివాసరావు గారిని ఈ పరిచర్యలో ఘనంగా వాడుకుంటారండి. స్థానిక సంఘ ప్రియులను, పెద్దలను, సహోదర సహోదరులను, పరిచర్య చేసిన బిడ్డలను, ప్రయాసపడిన వారిని, గుప్పులిప్పిన వారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే కరుణించి నడిపించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ.